భోగి పండక్కి పేడతో భోగి పిడకలు చేసేద్దామా? ఇలా భోగి పండక్కి పేడతో పిడకలు తయారు చేయటం అనేది గ్రామీణ సంస్కృతికి ఒక అందమైన గుర్తింపు. రోజులు కాలాలు మారినా ఈ గుర్తింపు ఇలా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది గ్రామాల్లో. జనవరి మొదలు అన్ని పండుగలే కదా. పిల్లలకైతే ఈ భోగి పండుగ భలే సరదా పండుగ. మా చిన్నప్పుడు ఈ నెల మొదలు స్కూల్ నుండి త్వరగా వచ్చి పేడతో పిడకలు చేసేవాళ్ళం. ఊరికే పేడతో పిడకలు చేయటం కాదు, కాస్త పసుపు కుంకుమ కర్పూరం వేసి చేయండి అనేవారు నానమ్మ. అలానే వేసేవాళ్ళం. నేనైతే రకరకాల డిజైన్స్ చేసేదాన్ని. కానీ మా చెల్లికి అలా చేయటం రాక అక్కడే కూర్చొని ఏడ్చేసేది. అప్పుడు మరలా చెల్లి కోసం చేసేవాళ్ళం. ఏ మాట కా మాట. మా చిన్నప్పుడు ఊర్లో ఏ గోడ చూసినా ఈ పిడకలతో నిండిపోయి కనిపించేది తెలుసా? ఇలా చేయటంలో ఒక అర్థం ఉంది. రైతుకు గోవే కదా దేవుడు. అందుకే ఇలా చేసిన పిడకలతోనే భోగి ప్రారంభం జరిగేది. ఊరు కోనేరు గట్టు అందరూ కలిపి జరుపుకునే పండక్కి పెద్ద దండలే చేసేసేవాళ్ళం. చిన్న మాట, ఇలా పిడకలు వెలిగినప్పుడు వచ్చిన పొగ వలన వాతావరణంలో ఉన్న పురుగులు కీటకాలు నశిస్తాయని కూడా చెబుతూ ఉంటారు పెద్దలు.